వెల్కమ్ బ్యాక్ టు మా స్టడీ సెంటర్. మనం లాస్ట్ క్లాస్ లోపల భూమి ఏ విధంగా ఏర్పాటు కావడండి, భూకేంద్ర సిద్ధాంతం అంటే ఏంది, సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే ఏంది, ఈ విధంగా కొన్ని అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు భూమి ఏ విధంగా ఆవిర్భవించడం జరిగింది అనే అంశం మనం డిస్కస్ చేసినాం. సో ఈ భూమి ఏర్పాటు అయిన తర్వాత మనకు పటాల అధ్యయనం ప్రారంభించడం మనం చర్చించుకున్నాం. సో ఈ పటాల అధ్యయనం లోపల మొదట మనకు అక్షాంశాలు. సో ఈ అక్షాంశాలను ఇంగ్లీష్ లోపల లాటిట్యూడ్స్ అంటారు. అక్షాంశాలను ఇంగ్లీష్ లోపల లాటిట్యూడ్స్ అంటారు. సో ఈ లాటిట్యూడ్ అనేటటువంటి పదం లాటిట్యూడో అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. సో లాటిట్యూడో అనే పదానికి లేదా అక్షాంశం అనే పదానికి అర్థం ఏంటి అంటే వెడల్పు అని అర్థం. సో అక్షాంశాలు అనేటివి ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటాం. ఈ లాటిట్యూడ్ అనేటువంటి పదము లాటిట్యూడో అనే లాటిన్ భాష పదం నుంచి రావడం అనేది జరిగింది. సో ఈ అక్షాంశాలన్నీ కూడా మనకు పూర్తి వృత్తాలు. అక్షాంశాలన్నీ పూర్తి వృత్తాలు మరియు ప్రతి అక్షాంశానికి ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య సమానమైనటువంటి దూరాలు ఉంటాయి. సో అతిపెద్ద అక్షాంశము భూమధ్య రేఖ. అతిపెద్ద అక్షాంశము భూమధ్య రేఖ. దీన్ని మనం 0 degrees అక్షాంశం అని కూడా అంటాం. 0 degrees అక్షాంశము లేదా భూమధ్య రేఖ అంటాం. సో ఈ 0 degrees అక్షాంశం లేదా ఈ భూమధ్య రేఖ అనేది భూభాగాన్ని రెండు సమానమైనటువంటి భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. అది ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళం. దీని నార్థన్ హెమిస్ఫియర్ అని, దీన్ని సౌతర్న్ హెమిస్ఫియర్ అని అంటాం. హెమిస్ఫియర్ అంటే అర్ధ భాగము అని అర్థం. సో ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్, సౌతర్న్ హెమిస్ఫియర్. సో మొత్తం అక్షాంశాలు 180 అక్షాంశాలు ఉంటాయి, భూమధ్య రేఖ మినహా. భూమధ్య రేఖ మినహా. భూమధ్య రేఖతో కలుపుకుంటే 181 అక్షాంశాలు ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉంటాయంటే భూమధ్య రేఖతో కలుపుకొని 181, భూమధ్య రేఖ మినహాయిస్తే 180 అక్షాంశాలు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ అక్షాంశాలన్నీ కూడా మనకు పూర్తి వృత్తాలు. అక్షాంశాలు ధ్రువాల దగ్గర బిందువు రూపంలో ఉంటాయి. బిందువు రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. సో అక్షాంశాలు మనం ఎలా గుర్తిస్తామంటే డిగ్రీస్, నిమిషాలు మరియు సెకండ్. డిగ్రీలు, నిమిషాలు, సెకండ్. ఈ విధంగా మనం అక్షాంశాలను గుర్తించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అక్షాంశాలను మనం ఇంగ్లీష్ లోపల లాటిట్యూడ్స్ అన్నాం. అక్షాంశాలను ఈ లాటిట్యూడ్ అనేటువంటి పదం మనకు లాటిన్ భాష పదమైనటువంటి లాటిట్యూడో నుంచి పుట్టడం జరిగింది. ఈ అక్షాంశాలు అంటే మనకు ఏంది ఇంతకు అక్షాంశము అంటే క్షితిజానికి సమాంతరంగా గీయబడినటువంటి రేఖలను లేదా ఈ గోళానికి అడ్డంగా గీయబడినటువంటి రేఖల్ని మనము అక్షాంశాలని మనం చెప్పుకుంటాం. సో మొత్తం అక్షాంశాలు 180, భూమధ్య రేఖతో కలుపుకుంటే 121 అక్షాంశాలు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ అక్షాంశాల తర్వాత మనకు నెక్స్ట్ రేఖాంశాలు. రేఖాంశాలను ఇంగ్లీష్ లోపల లాంగిట్యూడ్స్ అంటాం. ఈ లాంగిట్యూడ్స్ అనే పదం లాటిన్ పదమైనటువంటి లాంగిట్యూడో నుంచి పుట్టడం జరిగింది. సో రేఖాంశాలు అంటే అర్థం ఏంటి అంటే పొడవు అని అర్థం. పొడవు. రేఖాంశాలు అంటే ఏంటంటే క్షితిజానికి లంబంగా గీయబడినటువంటి రేఖలనే రేఖాంశాలు అంటాం. ఇవి మనకు రేఖాంశాలు.
క్షితిజానికి లంబంగా గీయబడిన వాటిని మనం రేఖాంశాలు అని అంటాం. ఈ రేఖాంశాలు గూడంగా గ్లోబుని 2 సమానమైనటువంటి భాగాలుగా విడగొడుతుంది. ఒకటి పశ్చిమ అర్ధగోళం మరియు తూర్పు అర్ధగోళం. ఈ మొత్తం రేఖాంశాలు మనకు 360 రేఖాంశాలుంటాయి. పశ్చిమ అర్ధగోళంలో 180 రేఖాంశాలు, తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలుంటాయి. ఈ 360 రేఖాంశాలను 24 కాలమండలాలుగా 24 టైమ్ జోన్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. 24 కాలమండలాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా రేఖాంశాలను 24 కాలమండలాలుగా విడగొట్టడం ద్వారా ఒక్కొక్క రేఖాంశం 15 డిగ్రీల కాలమండలం లేదా రేఖాంశం కలిగి ఉంటుంది. అంటే 0 నుంచి 15 డిగ్రీలు, నెక్స్ట్ 15 నుంచి 30 డిగ్రీలు, ఈ విధంగా 30 నుంచి 45 డిగ్రీలు, ఈ విధంగా మనకు ఒక్కొక్క కాలమండలాన్ని 15 డిగ్రీల విడగొట్టడం జరుగుతుంది. ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి సూర్యకిరణాలు పడటానికి పట్టేటటువంటి సమయం ఎంత అంటే 4 నిమిషాలు. ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశానికి సూర్యకిరణాలు పడడానికి గల సమయం ఎంత అంటే 4 నిమిషాలు. సో, ఈ విధంగా మనం కాలమండలాలుగా రేఖాంశాలని 24 కాలమండలాలుగా విడగొట్టినాం గదా! ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి మధ్య ఉన్నటువంటి సమయ వ్యత్యాసం ఎంత అంటే 1 గంట సమయం వ్యత్యాసం ఉంటుంది. 1 గంట సమయం వ్యత్యాసం అనేది ఉంటుంది. సో, ఎలా ఉంటుంది మనకు అది గంట సమయం వ్యత్యాసం అంటే, సో, ఒక్క కాలమండలానికి ఇంకో కాలమండలానికి మధ్య మనకి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయంటే 15 రేఖాంశాలున్నాయి. సో, ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి సూర్యకిరణాలు పడడానికి సమయం ఎంతంటే 4 నిమిషాలు. సో, ఈ విధంగా 15 × 4 60 నిమిషాల సమయం పడుతుంది. సో, ఒక కాలమండలం నుంచి ఇంకొక కాలమండలానికి సూర్యకిరణాలు పడడానికి గల సమయం ఎంత అంటే 60 నిమిషాలు. దీన్ని మనం 1 గంటగా పరిగణించుకోవడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మనము ఈ రేఖాంశాలను ఉపయోగించి సమయాన్ని కనుక్కోవడం అనేది జరుగుతుంది. రేఖాంశాలను ఉపయోగించి సమయాలను మనం తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా సమయాన్ని తెలుసుకోవడం లోపల మొదటగా వివిధ దేశాలు వాళ్ళ దేశం గుండా వెళ్ళేటటువంటి రేఖాంశాలను ప్రామాణిక రేఖాంశంగా పరిగణించుకునేవారు. సో, ఇప్పుడేం చేస్తున్నామంటే మనం 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణించుకుంటున్నాం. ఎందుకు దీన్ని 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణించుకుంటున్నాం అంటే, ఈ 0 డిగ్రీ రేఖాంశం అనేది లండన్‌లోని గ్రీన్విచ్ అనే నగరం గుండా వెళ్తుంది. సో, అదే విధంగా ఈ 0 డిగ్రీ రేఖాంశం అనేది ఏదైతే ఉందో, ఆ సమయం లోపల ప్రపంచంలో చాలా దేశాలను ఈ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించడం చేత ఈ 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ కాలమాన రేఖాంశంగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో, ఈ 0 డిగ్రీ రేఖాంశానికి మనకు పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్నటువంటి రేఖాంశం మనకు ఏది అంటే 180 డిగ్రీల రేఖాంశం. దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్నటువంటి రేఖాంశం ఏంటంటే 180 డిగ్రీల రేఖాంశం. సో, దీన్ని మనం ఏమంటామంటే యాంటీ మెరీడియన్ రేఖాంశము అంటాం. యాంటీ మెరీడియన్ రేఖాంశం. సో, 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటామంటే మనం మెరీడియన్ రేఖాంశం లేదా మధ్యాహ్న రేఖ అంటాం. మధ్యాహ్న రేఖ అని పిలవడం జరుగుతుంది. సో, ఈ విధంగా 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా పరిగణించుకొని మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని మనం ఈ 0 డిగ్రీ రేఖాంశాన్ని ఆధారంగా చేసుకొని మనం పరిగణించుకోవడం జరుగుతుంది. సో, అందుకని మనం 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా పరిగణించుకుంటాం. మన భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఏదంటే 82.5 డిగ్రీల
తూర్పు రేఖాంశం అనేది మనకు భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం. సో ఈ 0 డిగ్రీ రేఖాంశానికి 0 డిగ్రీ రేఖాంశానికి మరియు మన భారత రేఖాంశానికి మధ్య గల సమయ వ్యత్యాసం ఎంత అంటే 5:30 గంటలు ముందు ఉంటుంది. 5:30 గంటలు ముందు. సో ఈ విధంగా మనం పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతానికి వెళ్తే మనకు సమయం అనేది ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు పెరుగును. ప్రతి ఒక్క రేఖాంశానికి 4 నిమిషాలు పెరుగును. తూర్పు నుంచి పడమరకు వెళ్తే ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు సమయం అనేది తగ్గును. సో ఈ విధంగా మనకు 0 డిగ్రీ మరియు 8:30 డిగ్రీల రేఖాంశానికి మధ్య గల సమయ వ్యత్యాసం మనకి ఎంత అంటే 5:30 గంటలు ముందు ఉంటుంది. మన భారతదేశం యొక్క సమయం అనేది 5:30 గంటలు ముందు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు కాన్సెప్ట్ అక్షాంశాలు మరియు రేఖాంశాలు. ఈ విధంగా భూమిని మనం ఏం చేసినామంటే భూమిని 3 భాగాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. భూమిని 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి భూపటలం, 2 భూప్రావారం, నెక్స్ట్ 3 భూకేంద్ర మండలం. సో ఫస్ట్ ఇక్కడ భూమి మనం చూసుకుంటే సూర్యుని కేంద్రంగా చేసుకొని భూమి దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది. సో ఈ విధంగా సూర్యుడు భూమి కేంద్రంగా చేసుకొని సూర్యుని చుట్టూ భూమి అనేది దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది. ఈ విధంగా సూర్యునికి భూమికి అతి సమీప మరియు అత్యంత దూరం ఎంత అంటే అతి సమీప దూరం 147 మిలియన్ కిలోమీటర్లు, అత్యంత దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. సో ఈ విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ దారినే మనం ఏమంటామంటే కక్ష అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు ఈ దారిని మనం కక్ష అంటాం. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు ఇది ఆక్రమించినటువంటి స్థలం ఉంది కదా, ఈ సమయాన్ని మనం ఏమంటామంటే ఈ స్థలాన్ని కక్షాతలం అంటాం. దాన్ని మనము కక్షాతలం అని పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సూర్యుని చుట్టూ భూమి అనేది గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తుంది. సో ఇంత వేగంతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల మనకు లేదా ఈ విధంగా ఇంత వేగంతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే 365.14 రోజులు. దీన్ని మనం ఏమంటామంటే సంవత్సరము అంటాం. సో సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించడానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే 365.14 రోజులు లేదా సంవత్సరం. ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయం, సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం 365 రోజులు. సో తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత అంటే 24 గంటలు. దీన్ని మనము ఒక రోజు అంటాం, 1 డే అంటాం. సో ఈ విధంగా సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ భూమిని మనకేం చేసిందంటే 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి భూపటలం, మనం దీని గురించి ఇందాక చెప్పుకున్నాం. భూప్రావారం, నెక్స్ట్ 3వది భూకేంద్ర మండలం. సో భూపటలం యొక్క మందం అనేది 0 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. మనం భూమిపై నివసిస్తున్నటువంటి సమస్త జీవరాశి మొత్తం కూడా ఈ భూపటలం పైనే ఉంటుంది. మనము కూడా ఈ భూపటలం పైనే నివసిస్తున్నాం ప్రస్తుతం. మన భూమిపై ఉన్నటువంటి పర్వతాలు, అడవులు,
పర్వతాలు కానీ, అడవులు కానీ, జలపాతాలు కానీ, కొండలు కానీ ఏవి తీసుకున్నప్పటికీ అన్నీ కూడా మనకు ఎక్కడ ఉన్నాయంటే భూపటలం పైనే ఉన్నాయి. సో, ఈ భూపటలం తర్వాత మనకు రెండో భాగం ఏదంటే భూప్రావారం. ఇది 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల మందం కలిగి ఉంటది. మొత్తం భూమి యొక్క ఘనపరిమాణంలో భూపటలం యొక్క శాతము 1%. భూప్రవాహం యొక్క శాతం మనకు 2%. భూప్రవాహం యొక్క శాతం మనకు 16% ఉంటది. సో, ఈ విధంగా భూప్రవాహం మనకు 100 నుంచి 2900 కిలోమీటర్ల మందం కలిగి ఉంటుంది. ఇక్కడ మనకు సిలికేట్లు అనే రసాయన పదార్థాలు దొరుకుతాయి. ఇక్కడ సిలికాన్ మరియు మెగ్నీషియం అనే రసాయన పదార్థాలు దొరకడం జరుగుతుంది. అదేవిధంగా భూప్రావారం అనేది మెత్తగా ఉంటుంది. మరియు ఇక్కడ దొరికేటటువంటి పదార్థాలు మనకు కొద్దిగా ద్రవ రూపంలో దొరకడం అనేది జరుగుతుంది. కొన్ని పదార్థాలు మనకు ద్రవ రూపంలో దొరుకుతుంది. నెక్స్ట్ మనకు భూకేంద్ర మండలం అనేది మనకు 2900 నుంచి 6376 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మనకు దీని యొక్క పరిమాణం భూమి యొక్క మొత్తం ఘన పరిమాణంలో దీని యొక్క శాతం ఎంత అంటే 83% ఉంది. సో, ఈ భూకేంద్ర మండలం మనకు దొరికేటువంటి పదార్థాలు ఏంటివంటే ఇనుము మరియు నికెల్. ఇనుము మరియు నికెల్, అదేవిధంగా భార మిశ్రమ పదార్థాలు. సో, ఈ విధంగా మనకు భూకేంద్ర మండలాన్ని మళ్ళీ మనం 2 భాగాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి బయటి కేంద్ర భాగము, రెండోది లోపలి కేంద్ర భాగం. బయటి కేంద్ర భాగం అనేది మనకు 2900 నుంచి 5100 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇక్కడ మనకు ఇనుము మిశ్రమ లోహాలు లభిస్తాయి. బయటి కేంద్ర భాగము 2900 నుంచి 5100 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇక్కడ దొరికేటటువంటి పదార్థాలు మనకేంటివంటే ఇనుము మిశ్రమ పదార్థాలు. లోపలి కేంద్ర భాగం అనేది 5100 నుంచి 6376 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇక్కడ కూడా మనకు భారపు రూపంలో ఉన్నటువంటి ఇనుము మిశ్రమ పదార్థాలు, అదేవిధంగా బంగారం యొక్క మిశ్రమాలు లభించడం అనేది జరుగుతుంది. బంగారు మిశ్రమాలు లభిస్తాయి. సో, ఈ విధంగా భూమిని ఏం చేసామంటే మనం 3 భాగాలుగా వర్గీకరించుకోవడం జరిగిందని చెప్పినాం. సో, ఇది భూపటలం. ఇది భూపటలం. దీని యొక్క మొత్తం ఈ మందం ఎంత ఉంది మనకు ఇది అంటే ఈ మొత్తం మందం మనకు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మొత్తం మందం 100 కిలోమీటర్లు. ఇది రెండో భాగం భూప్రావారం అని చెప్పుకున్నటువంటి భాగం భూప్రావారం. ఇది మనకు 100 నుంచి 2900 కిలోమీటర్ల మందం ఉంటుంది. సో, ఇది మొత్తము మనకు భూకేంద్ర మండలం. ఈ భూకేంద్ర మండలంలో దీన్ని బయటి కేంద్ర మండలం అని, దీన్ని లోపలి కేంద్ర మండలం అని అంటాం. ఇది 2900 నుంచి 5100, ఇది 5100 నుంచి 6376 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇది మనకు భూమి యొక్క నిర్మాణం. భూమి అనేది దాని అంతర్గతంగా ఎంత నిర్మాణంలో ఉంది, ఎంత ఉందని చెప్పేది మనకి ఇది భూమి యొక్క అంతర్నిర్మాణం. ఓకే, ఈ విధంగా మనకు భూమి అనేది ఆవిర్భవించి ఇన్ని రూపాల లోపల మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు భూమి యొక్క ఈ అంతర్భాగం లోపల కూడా మనకు అనేక రకాల ప్రక్రియలు ఉండే మనకు అగ్ని పర్వతాలు, అదేవిధంగా భూకంపాలు అనేటివి ఈ భూమి యొక్క అంతర్భాగాల నుంచి మనకు జరగడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు భూమి యొక్క ఆవిర్భావం, భూమి ఏ విధంగా ఆవిర్భవించడం జరిగింది, దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏంటివి అనే అంశాల గురించి మనం చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం.
సో ఈ విధంగా భూమి పైన జీవరాశి ఏ విధంగా ఆవిర్భవించిందో తెలుసు. సో ఈ విధంగా భూమి పైన జీవరాశి ఉన్న కారణం మనం ఏం చెప్పుకున్నామంటే, ముఖ్యంగా జలావరణం అంటే జలము అనుకూలంగా ఉండటం, అదేవిధంగా జీవరాశి నివసించడానికి సరైనటువంటి వాతావరణం అండ్ అదేవిధంగా జలావరణం, అదేవిధంగా వాతావరణం అండ్ శిలావరణం. ఇవి ఈ మూడు ఎక్కడైతే పుష్కలంగా మనకు అనుకూలమైనటువంటి మోతాదులు ఉంటుందో అక్కడ జీవావరణం అనేది ఉంటుంది. అంటే జీవరాశి అనేది నివసించడానికి అనువైనటువంటి ప్లేస్. సో ఈ మూడు మనకు ఎక్కడ దొరుకుతున్నాయి, ఏ భాగంలో ఉన్నాయి అంటే మనకు భూమి అనే గ్రహం మీద ఉన్నాయి. సో భూమిపైన జీవరాశి నివసించడానికి గల కారణాలు ఏంటివంటే ఈ మూడు పదార్థాలు భూమిపైన మనకు పుష్కలంగా దొరుకుతున్నాయి కాబట్టి, అన్ని అనుకూలమైనటువంటి మోతాదులో ఉన్నాయి కాబట్టి భూమిపైన జీవరాశి నివసించడానికి అనుకూలమైనటువంటి ప్లేస్. ఓకే, ఇది మనకు భూమి మనం అనేటువంటి టాపిక్.